is are unable to. So sentence part 1, part 2, compartment 1, compartment 2, compartment 3. Compartment 1 is always about the subject compartment, right? So compartment 2 is a verbal compartment. Compartment 3 is a object and ending words, phrases compartment. So you can't change the compartments. Only in the questions a new compartment is added in the beginning before the subject first compartment. A red compartment is called, it was an engine compartment where we have question words and helping verbs. Because in English language, we always start the questions with the helping verbs or with the question words, right? That is am, is, are plus what, when, where, which, how many, how long. Now, today, let me talk about the word can and how it is used in English language. So, can is a modal verb. See, we have 5 categories of verbs, as I told you. The verb is a family of 5 brothers. In the very first class itself, I told you. So, first category is the action verbs like go, come, take, write, eat, drink, ask. These are all the action verbs. Then the second category is a be form. Third category is a have form. Fourth category is a do form. Fifth category is the modal verbs. So, modal verbs is a separate chapter. Now we are beginning in the present. So modals means what? Which expresses the mode, not the time of the action. ఒక పని ఎప్పుడు జరిగిందో చెప్తే దానికి మనం టెన్సెస్ వాడాం. లైక్ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎలా చెప్పాలి, ఆ హెల్పింగ్ వర్బ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఒక టైం, ఒక పని ఎప్పుడు జరిగిందో కాదు మనం చెప్పేది. ఒక సపోజ్ మన యొక్క సామర్థ్యాలు, మన ఎబిలిటీస్ చెప్పాలి. మన యొక్క ఇనెబిలిటీస్ చెప్పాలి. లేదా పాసిబిలిటీస్ చెప్పాలి. లేదా ఇంపాసిబిలిటీస్ చెప్పాలి, అజంప్షన్స్ చెప్పాలి, ఆబ్లిగేషన్స్ చెప్పాలి, లేదా ఆర్డర్స్, పర్మిషన్స్, రిక్వెస్ట్ ఇవన్నీ చెప్పడానికి టెన్సెస్ పనిచేయవు. దానికి మోడల్ వర్బ్సే కావాలి. సో మోడల్ వర్బ్స్ ఏంటి? క్యాన్, కుడ్, మే, మైట్, షల్, షుడ్, విల్, వుడ్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ మోడల్ వర్బ్స్, రైట్? సో మోడల్ వర్బ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అవి ఇంపార్టెంట్ కాకపోతే ఇంగ్లీష్లో ఉండవు కదా. సో ఈరోజు మనం కెన్ యొక్క పూర్తిగా కెన్ ఎట్లా వాడతారు, దాని అర్థం ఏంటి, ఏ సందర్భాల్లో వాడతారు అనేది నేను మీకు లెక్చర్ ఇస్తాను. The word can is used fundamentally in 5 different occasions. Of course, 4 basically. I'll add one more if possible. 5 సందర్భాల్లో 5 రకాల అర్థాల్లో కెన్ వాడతాం. కాబట్టి ఇంగ్లీష్లో కెన్ కనపడంగానే కెన్ అంటే ఎబిలిటీ అని అనుకోవద్దు. కెన్ అనేది ఎబిలిటీ ఒక్కటే కాదు, ఇంకా దానికి 3 ఉపయోగాలు ఉన్నాయి. కెన్ అనేది మీకు తెలిసిన విధంగా ఓకే, ఎబిలిటీస్ చెప్పడానికి, సామర్థ్యాలు. సామర్థ్యం అంటే ఏంటి? చేయగలిగే పనులు. ఇగో నేను ఈ పనులు చేయగలను, నేను చెప్పుకున్నాం కదా, నేను ఈ పని చేయలేను, ఈ పని చేయగలను, ఈ పని చేయలేదని చెప్పడాన్ని మనం కెన్, కాంట్ అంటాం. కెన్స్ అండ్ కాంట్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ సింగ్ సాంగ్స్. ఐ కెన్ సింగ్ సాంగ్స్. కెన్ ప్లస్ V1. కెన్ తర్వాత ఏం వాడాలి మనం? యాక్షన్ వర్బే వాడాలి. సో ఈ యాక్షన్ వర్బ్కి ముందు కెన్ వాడతాం. ఐ కెన్ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడగలను. ఐ కెనాట్ డాన్స్. కెనాట్, డాన్స్ చేయలేను. ఐ కెన్ అండర్స్టాండ్ యూ బట్ ఐ కాంట్ హెల్ప్ యూ సార్, ఐఎమ్ సారీ. ఐ కెన్ అండర్స్టాండ్ యూ, మిమ్మల్ని అర్థం చేసుకోగలను కానీ మీకు హెల్ప్ చేయలేను, బట్ ఐ కాంట్ హెల్ప్ యూ, రైట్? I can write 3 languages. I can speak 5 languages. I can't write Tamil language. I can't write Tamil. I can speak Tamil. I can't write Tamil, right? She can drive car, but she can't drive the car in traffic. She can't drive car on highways. She can't drive car on highways. See, she can, she can't, right? సో కెన్, కాంట్ ఇక్కడ ఏం చెప్తాయి? ఒక పని నేను చేయగలను, ప్రెసెంట్లో మనకున్న సామర్థ్యాలు. నేను ఒక పని చేయలేను అనే విషయాలు చెప్తాయి. అలాగే క్వశ్చన్స్ కూడా చేస్తాం. సమ్టైమ్స్ వి క్వశ్చన్. వాట్ డు వి క్వశ్చన్? వి క్వశ్చన్ ద ఎబిలిటీస్ అండ్ ఇన్ఎబిలిటీస్ ఆఫ్ అదర్స్. సపోజ్ నేను పాటలు పాడగలను,
నేను రోజుకి 10 కిలోమీటర్స్ నడవగలను. ఐ కెన్ వాక్ ఫర్ 10 కిలోమీటర్స్ ఎ డే. కెన్ యూ వాక్ ఫర్ 10 కిలోమీటర్స్? కెన్ యూ వాక్? సో ఇన్ ద క్వెషన్స్ ఆల్వేస్ ద ఫస్ట్ కంపార్ట్మెంట్ కి ముందు ఇంజిన్ వచ్చేస్తుంది. రెడ్ ఇంజిన్, రెడ్. క్యాన్ యూ వాక్? వాక్ ఈజ్ అ వర్బల్ సెకండ్ కంపార్ట్మెంట్. యూ తర్వాత వచ్చేది. సో ఈ యూ కి ముందు మనం కెన్ పెట్టుకుంటాం. యూ కెన్ వాక్, కెన్ యూ వాక్? Can you walk for 10 kilometers? Yes, I can walk for 10 kilometers. No, I can't walk for 10 kilometers every day. I think I can walk for 5 to 6 kilometers. Can you walk అన్నాను. క్వశ్చన్ అది. ఏం క్వశ్చన్ చేస్తున్నాను? ఇతరుల సామర్థ్యాలు మనం క్వశ్చన్ చేస్తున్నాం కదా. ఈ కెన్ చాలా కామన్ గా వాడతాం ఇంగ్లీష్ లో మనం. రైట్? కాంట్ యూ వాక్ అట్లీస్ట్ 2 కిలోమీటర్స్? కనీసం 2 కిలోమీటర్లు నడవలేవా? కాంట్ యూ వాక్ అట్లీస్ట్ అంటే కనీసం. కాంట్ యూ వాక్ అట్లీస్ట్ 2 కిలోమీటర్స్? సో కెన్, కాంట్ తో క్వశ్చన్ స్టార్ట్ చేయొచ్చు. అలాగే we can start the questions with the question words like what, when, where, which, how many, how long, how far. Like for example, how many kilometers can you walk? How can you walk అన్నాం. can you walk ముందు how many kilometers యాడ్ చేస్తాం. ఎన్ని కిలోమీటర్లు is a question word. How many kilometers can you walk? How long can you walk? How far can you walk? How far అంటే ఎంత దూరము? How long అంటే ఎంతసేపు? Right? How many books can you read? How many books can you read in 1 month? How many movies can you see in 1 day? How many languages can you speak? How many games can you play? How many? So question word plus helping verb is in the question format. Then the person, first compartment, verbal compartment, object and phrase compartment. Very simple, right? So how many languages can you speak? You can speak అనకూడదు. కెన్ యూ స్పీక్ అనాలి ఇంగ్లీష్ లో క్వశ్చన్ చేసేటప్పుడు. ఆ కెన్ అనేది యూ కి ముందు ఉండాలి. ఆన్సర్ చేసేటప్పుడు కెన్ యూ తర్వాత ఉంటుంది. ఐ క్యాన్ అంటాం. కెన్ ఐ అనం. ఐ క్యాన్ అంటాం. రైట్? సో హౌ మెనీ లాంగ్వేజెస్ కెన్ యూ స్పీక్? హౌ మెనీ గేమ్స్ కెన్ యూ ప్లే? హౌ మెనీ అవర్స్ కెన్ యూ స్టడీ వితౌట్ బ్రేక్? how many hours can you study without break? బ్రేక్ లేకుండా మీరు ఎంతసేపు చదవగలరు? హౌ మెనీ ఎగ్జాంపుల్స్ కెన్ యూ రైట్ ఎవ్రీ డే? ప్రతిరోజు మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ రాయగలరు? రైట్? హౌ మెనీ అవర్స్ కెన్ యూ స్పెండ్ ఆన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ మీద మీరు రోజుకి ఎన్ని గంటలు గడపగలరు? సో గల వచ్చినప్పుడల్లా కూడా కెన్. లే వచ్చినప్పుడల్లా కాంట్. రాలేను, వెళ్ళలేను చెప్పుకున్నాం మనం. సో రాలేను, వెళ్ళలేను. ఐ కాంట్ కమ్, ఐఎమ్ సారీ, ఐ కాంట్ కమ్. ఐ కాంట్ గో, ఐ కాంట్ మూవ్, ఐ కాంట్ టెల్ యూ ఎనీథింగ్, కమ్ ఆన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఐ కాంట్ సజెస్ట్ యూ, ఐ కాంట్ హెల్ప్ యూ, ఐ కాంట్, వీ కాంట్, యూ కాంట్, హీ కాంట్, షీ కాంట్. ఎవరికైనా కాంట్. ఒక పని చేయలేము, చేయలేడు, చేయలేదు, చేయలేము. వాళ్ళు ఆ పని చేయలేరు. వాళ్ళకి ఆ సామర్థ్యం లేదని చెప్పడానికి మనం కాంట్ వాడతాం. సామర్థ్యం ఉందని చెప్పడానికి గల వాడతాం. రాగలను, వెళ్ళగలను, చెప్పగలను, అడగగలను, ఇవ్వగలను, మాట్లాడగలను. నేను చేయగలను ఆ పని. ఓ పని నేను చేయగలను. కెన్ నేనే కాదు నువ్వు. ఐ కెన్ డ్రైవ్ ద కార్, యూ కెన్ డ్రైవ్ ద కార్, హీ కెన్ డ్రైవ్ ద కార్, షీ కెన్ డ్రైవ్ ద కార్, దే కెన్ డ్రైవ్ ద కార్, మై కజిన్ కెన్ డ్రైవ్ ద కార్. ఫర్ ఎనీబడీ యూ కెన్ యూజ్ ద వర్డ్ కెన్ డ్రైవ్ ద కార్. రైట్? క్వశ్చన్ చేసేటప్పుడు ఆ కెన్, కాంట్ ముందుకు వస్తాయి. క్వశ్చన్ వర్డ్స్ వస్తాయి. అండ్ ఐ సెడ్ కెన్ హీ డ్రైవ్ కార్? Yes, he can drive car. No, he can't drive the car. Can't he drive car? Yes, he can't drive car. No, he can drive car very well. So how many kilometers speed can he drive the car? How many kilometers speed can he drive the car? Any kilometers speed drive car drive cheyagaladu. Right? Very simple, right? So that is the first use of the word can. కెన్ ని మొట్టమొదటిగా మనం వాడేది సామర్థ్యాలు చెప్పటానికి, అసమర్థతలు చెప్పటానికి, ఎబిలిటీస్ అండ్ ఇనెబిలిటీస్ చెప్పటానికి, క్వశ్చన్ చేయడానికి వాడతాం. మరి అది ఒక్కటేనా? ఇంక వేరే ఉపయోగం లేదా? ఉంది. ఇంకా ఉంది. సెకండ్ యూజ్ కూడా ఒకటి ఉంది. మనం చిన్నప్పటి నుంచి ఒక చిన్న సెంటెన్స్ అందరికీ తెలుసు. క్లాస్‌కి వచ్చే ముందు మే ఐ కమ్ ఇన్ సార్ అంటాం కదా! పర్మిషన్స్ తీసుకుంటాం.
ఆ పర్మిషన్స్ కి మేనే కాదు కెన్ వాడచ్చు, కుడ్ కూడా వాడచ్చు. కానీ డిఫరెన్స్ ఉంది. మే ఐ కమ్ ఇన్ కి బదులుగా కెన్ ఐ కమ్ ఇన్ అన్నాం అనుకోండి, అర్థం ఒకటే. కెన్ ఐ కమ్ ఇన్, నేను లోనికి రావచ్చా? మరి కెన్ ఐ కమ్ ఇన్ అంటే అర్థం ఏంటి అంటే, కెన్ ఐ కమ్ ఇన్ ఈజ్ ఏ పర్సనల్ పర్మిషన్. ఒక పని చేసే ముందు నేను ఆ పని చేయొచ్చా అండి అని ఇతరుల యొక్క అనుమతి తీసుకోవడాన్ని పర్మిషన్ అంటాం మనం. సో దీనికి ఎక్కువగా కెన్ ఐ, అక్కడ ఐ మన కోసమే జనరల్ గా పర్మిషన్ తీసుకుంటాం. ఇతరుల కోసం కూడా తీసుకోవచ్చు. నేను లోనికి రావచ్చా? కెన్ ఐ కమ్ ఇన్. అతను రావచ్చా అండి లోపలికి? కెన్ హి కమ్ ఇన్? కెన్ ఐ టేక్ మై లంచ్ హియర్? నేను ఇక్కడ లంచ్ చేయొచ్చా? కెన్ హి టేక్ హిస్ లంచ్ హియర్? కెన్ ఐ జాయిన్ యూ? మీతో నేను కలవచ్చా? కెన్ హి జాయిన్ విత్ అస్? కెన్ హి జాయిన్ అస్? అతను మనతో కలవచ్చా? సో ఇలా రావచ్చా, వెళ్ళొచ్చా, చెప్పొచ్చా, అడగచ్చా. కెన్ ఐ నో, మీకు ఒకసారి చెప్పాను ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు. కెన్ ఐ నో హూ ఈస్ స్పీకింగ్? మే ఐ నో హూ ఈస్ స్పీకింగ్? సో మే ఐ కమ్ ఇన్‌కి, కెన్ ఐ కమ్ ఇన్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, పబ్లిక్ అండ్ ఓపెన్ పర్మిషన్స్ అనే మాట కూడా వాడాను. పబ్లిక్ అంటే ఏంటి? పబ్లిక్‌గా ఎవరైనా వచ్చి అడగచ్చు. ఎవరైనా, అందుకనే మీకు ఎయిర్‌పోర్ట్స్‌లో, బస్ స్టాండ్స్‌లో, రైల్వే స్టేషన్స్‌లో మే ఐ హెల్ప్ యూ అనే బోర్డులుంటాయి. కెన్ ఐ హెల్ప్ యూ అనే బోర్డులు ఉండవు. ఎందుకని మే అనే మాటని పబ్లిక్‌గా అందరికీ వర్తింప చేస్తుంది. కానీ కెన్ అనే మాట కేవలం ఇండివిడ్యువల్స్‌కి మాత్రమే వర్తింపజేస్తుంది. కాబట్టి కెన్ ఐ కమ్ ఇన్ సర్? కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వెషన్? దానికి ముందు ఇఫ్ యూ డోంట్ మైండ్ అనే ఒక చిన్న క్లాజ్ యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ ఎ క్వెషన్? మీరేమి అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ యువర్ బిజినెస్ కార్డ్? కెన్ ఐ హావ్ యువర్ బిజినెస్ కార్డ్? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరేమనుకోకపోతే నేను మీ బిజినెస్ కార్డ్ తీసుకోవచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్? కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్? మీరేమనుకోకపోతే నేను మీకో విషయాన్ని చెప్పచ్చా? ఆహ్, కెన్ ఐ నౌ ఇంట్రొడ్యూస్ మై క్లోజ్ ఫ్రెండ్ ఆన్ దిస్ అకేషన్? ఈ సందర్భంగా నా క్లోజ్ ఫ్రెండ్‌ని మీకు పరిచయం చేయొచ్చా? లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, కెన్ ఐ నౌ ఇంట్రొడ్యూస్ మై క్లోజ్ ఫ్రెండ్ టు ఆల్ ఆఫ్ యూ? అలాగే కెన్ ఐ ఇంట్రొడ్యూస్ ద న్యూ ఎంప్లాయీ of this organization, the new team member, Mr. Gopal Krishna, to the team? Can I introduce Mr. Gopal Krishna as a new member? Can I introduce? Now, can I introduce myself, ladies and gentlemen? 1 second, you can talk like that. Can I know who is speaking? Can I? Sir, can I తోనే అడగాల? కాంట్ అయితే అడగకూడదా? అడగచ్చు. అది కూడా చెప్పాను మీకు. పర్మిషన్స్ పాజిటివ్‌గా ఉంటాయి. పర్మిషన్స్ నెగెటివ్‌గా గూడా ఉంటాయి. సార్ నెగెటివ్ పర్మిషన్ ఏంటి సార్? ఓ పని చేయొచ్చా అంటాం గదా! మరి ఒక పని చెయ్యొచ్చా అని కాకుండా ఇంకేమంటాం సార్? కాంట్ ఎలా వాడతాం? కాంట్ ఐ కమ్ విత్ యూ? సార్ కెన్ ఐ కమ్ విత్ యూ అంటే అర్థం ఉంది. నేను మీతో రావచ్చా? మీరు పర్మిషన్ ఇస్తారా? నేను రావచ్చా మీతో? కెన్ ఐ కమ్ విత్ యూ? మీతో రాకూడదా నేను? భలేవారండి. అది గూడా పర్మిషనే. నెగెటివ్ పర్మిషన్. అంటే పర్మిషన్ ఇవ్వమని బలవంతం చేయటం కోసం మనం ఏం చేస్తామంటే, ఆ వ్యక్తిని పర్సుయేడ్ చేస్తాం. కాంట్ ఐ కమ్ విత్ యూ సార్? భలేవారు సార్. కాంట్ ఐ డ్రైవ్ యువర్ కార్? కాంట్ ఐ హెల్ప్ యూ? నేను మీకు హెల్ప్ చేయకూడదా ఏంటి? కమ్ ఆన్. కాంట్ ఐ హెల్ప్ యూ? కాంట్ ఐ డ్రైవ్ యువర్ కార్? కాంట్ ఐ గివ్ యూ సమ్ కంఫర్ట్? మీకు కొంచెం కంఫర్ట్ ఇవ్వకూడదా నేను? కాంట్ ఐ క్యారీ యువర్ లగేజ్? మీ లగేజ్ నేను మోసుకురాకూడదా ఏంటి చెప్పండి? అంటే మీరు నాకివ్వండి భలేవారు అని వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కుంటాం ఆ లగేజ్. కాంట్ ఐ క్యారీ యువర్ లగేజ్ అని బలవంతంగా, బలవంతంగా అంటే కొట్టి కాదు. అంటే ఆ వ్యక్తి కొంచెం మొహమాట పడుతున్నప్పుడు మనం నెగెటివ్‌గా నేను ఆ పని చేయకూడదా మీకు? భలేవాళ్ళండి అంటారు చూసారా? అలాంటి వాటికి కెన్ ఐ అనకుండా కాంట్ ఐ. కెన్ ఐ అనే మాట అడిగామంటే అది మనకు ఉపయోగపడేది. కాంట్ ఐ అని అడిగామంటే వాడికి ఉపయోగపడేది. ఎవరినైతే అడుగుతున్నామో. కాంట్ ఐ డ్రైవ్ యువర్ కార్ ఫర్ సమ్ టైమ్ యూ కెన్ టేక్ రెస్ట్? మీకు నేను డ్రైవ్ చేయకూడదా కాసేపు? మీరు రెస్ట్ తీసుకోండి. మీరు లాంగ్ జర్నీ చేస్తున్నారు. ఒకాయన డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. సరే కాసేపు ఆయన పడుకోమని చెప్పాలి. కాంట్ ఐ డ్రైవ్ యువర్ కార్ మ్యాన్, కమ్ ఆన్ గో అండ్ రెస్ట్. ఐ విల్ డ్రైవ్. కాంట్ ఐ డ్రైవ్? నేను డ్రైవ్ చేయకూడదా? సో ఒక పని చేయకూడదా అని అడిగామంటే ఎవరినైతే మనం అడుగుతున్నామో ఆ వ్యక్తికి మనం హెల్ప్ చేస్తున్నాం.
అండర్స్టాండ్? కెన్ ఐ డ్రైవ్ ద కార్ అంటే పర్మిషన్ నీకు కావాలి. నీకు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం నువ్వు డ్రైవ్ చేసుకుంటావు. సో నీకు అవసరం. నీ అవసరం కోసం నువ్వు అడిగితే కెన్ ఐ. వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వడం కోసం మనం అడిగితే, వాళ్ళకి లాభం చేయడం కోసం మనం అడిగితే నెగెటివ్‌గా పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని కాంట్ ఐ, కాంట్ ఐ అంటాం. సో జనరల్‌గా పర్మిషన్స్ ఐకి మాత్రమే తీసుకుంటాం. అప్పుడప్పుడు హీకి, షీకి ఇటు కూడా తీసుకోవచ్చు. కానీ కెన్ యూ అనేది పర్మిషన్ మాత్రం కాదు. కెన్ యూ అనేది పర్మిషన్. యూకి పర్మిషన్ తీసుకోం. దీనికి ముందు మనం ఇఫ్ యూ డోంట్ మైండ్ అనే మాట యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టెల్ యూ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అలవాటు చేసుకుంటే వస్తాయండి ఏదైనా సరే. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్, మీరేం అనుకోకపోతే మీకు విషయం చెప్పొచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ యువర్ బుక్ ఫర్ టుడే? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ రీడ్ దిస్ బుక్ ఫర్ టుడే అండ్ గివ్ ఇట్ బ్యాక్ టుమారో? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ యూజ్ యువర్ ల్యాప్‌టాప్ ఫర్ హాఫ్ అన్ అవర్? మీ ల్యాప్‌టాప్‌ని వాడుకోవచ్చా? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ కెన్ ఐ హావ్ యువర్ వైఫై కోడ్? వైఫై పిన్ కోడ్ కెన్ ఐ హావ్? నేను తీసుకోవచ్చా? కెన్ ఐ యూజ్ యువర్ వైఫై ఫర్ సమ్ టైమ్? కెన్ ఐ ఇఫ్ యూ డోంట్ మైండ్? లైక్ దిస్ మనం వాడొచ్చు. సో కెన్ అనే మాటని మనం ఫస్ట్ ఉపయోగంలో ఎబిలిటీస్, ఇనెబిలిటీస్ చెప్పడానికి, క్వెషన్ చేయటానికి వాడాం. రెండవ ఉపయోగంలో పర్మిషన్స్ పాజిటివ్‌గా తీసుకోవడానికి, నెగెటివ్‌గా తీసుకోవడానికి, అలాగే పర్మిషన్స్ ఇవ్వటానికి కూడా. తీసుకోవడమే కాదు. సపోజ్ మీరు మనం చూడండి చాలా మందికి పర్మిషన్స్ ఇస్తూ ఉంటాం. ఎలా మీరు రావచ్చండి భలేవారే! అరే మీరిక్కడ కూర్చోవచ్చండి. మీరిక్కడ భోంచేయొచ్చు. బయట ఎందుకు మీరు ఈ వాష్‌రూమ్ వాడుకోవచ్చు అంటాం ఇంటికొచ్చాం. యూ కెన్ యూజ్ ద వాష్‌రూమ్. యూ క్యాన్ యూజ్ మై పర్సనల్ వాష్‌రూమ్. యూ కెన్ యూజ్ మై రూమ్. యూ కెన్ యూజ్ మై ల్యాప్‌టాప్. వాట్ ఈస్ దేర్? ఓ పని చేయొచ్చు అని మనం ఇతరులకి పర్మిషన్ గ్రాంట్ చేస్తాం. గ్రాంటింగ్ పర్మిషన్స్ అంటారు. మీరు రావచ్చండి, వెళ్ళొచ్చు, చెప్పొచ్చు, అడగొచ్చు, ఇవ్వచ్చు, మాట్లాడొచ్చు, చూచు. ఇవ్వచ్చా అంటే పర్మిషన్ అడుగుతున్నాం. చు అంటే పర్మిషన్స్ ఇస్తున్నాం. ఆహ్, మీరు యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వెషన్స్ నో ప్రాబ్లమ్. యూ కెన్ టేక్ మై బిజినెస్ కార్డ్. మీరు నా బిజినెస్ కార్డ్ తీసుకోవచ్చు. యూ కెన్ ఆస్క్ మీ ఎనీ క్వెషన్స్ సార్ నో ప్రాబ్లమ్. యూ కెన్ ఫీల్ ఎట్ హోమ్ హియర్. మీరింట్లో మీరు ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తాం. ఎవరైనా మన ఇంటికొచ్చిన వాళ్ళని మీరు ఫ్రీగా ఉండొచ్చు. యూ కెన్ ఫీల్ ఎట్ హోమ్. చాలా మంచి వాక్యం అన్నమాట. యూ కెన్ ఫీల్ ఎట్ హోమ్ అంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళని, మీరు ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలా ఉండొచ్చండి. అంటే మీరు ఫ్రీగా ఉండొచ్చు. అంటానికి యూ కెన్ బి ఫ్రీలీ అంటే రెంటేం కట్టక్కర్లేదు ఉండొచ్చని అర్థం. యూ కెన్ బి ఫ్రీలీ అంటే అది కాదు. అలా చెప్పకూడదు. యూ కెన్ ఫీల్ ఎట్ హోమ్. యూ కెన్ ఫీల్ ఎట్ హోమ్ అంటే మీరు ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉండండి. ఫ్రీగా ఉండండి అంట. యూ కెన్ యూజ్ మై ల్యాప్‌టాప్. ఇలా ఒక పని చేయొచ్చు. యూ కెన్ పార్క్ యువర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై గేట్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ ఓన్లీ. దెన్ ఐ విల్ టేక్ మై కార్ అండ్ యూ హావ్ టు రిమూవ్ యువర్ కార్ ఫ్రమ్ దేర్. యూ హావ్ టు టేక్ ఆఫ్ యువర్ కార్. రైట్? యూ కెన్ పార్క్ యువర్ కార్ దేర్. అలాగే పర్మిషన్స్ మనం ఇవ్వం కొంతమందికి. అప్పుడు కాంట్ వాడతాం. ఐయామ్ సారీ యూ కాంట్ పార్క్ యువర్ కార్ దేర్. ఐయామ్ సారీ యూ కాంట్ పార్క్ యువర్ కార్ దేర్. అక్కడ మీరు కార్ పార్క్ చేయకూడదు. మీన్స్ యూ ఆర్ నాట్ అలౌడ్ టు పార్క్ యువర్ కార్ దేర్. నో యూ కాంట్ స్మోక్ హియర్. ప్లీజ్ గో అవే. Please go away. This is not a smoking area. You can't smoke here. You are not allowed to smoke here. No, you can't carry your electronic goods inside the examination hall. You can't. You can't carry your electronic goods into the exam hall. Exam hall loki with electronic goods తీసుకురాకూడదు. You are not allowed, right? And you can't carry your bags. Yeah, just leave your bags outside of the exam center. You can't carry your bags inside the exam center. Exam center లోపలికి మీరు మీ బ్యాగ్స్ తీసుకురాకూడదు. You cannot. You can't carry children. You can't carry your luggage. You can't carry your bags and baggage, books and everything. You can leave it. You can leave it at the counter. Counter దగ్గర మీరు వదిలేయవచ్చు.
లోపల తీసుకురాకూడదు పర్మిషన్స్. And the visitors can't carry their cell phones. They can leave, they can pledge, they can lodge the cameras, they can lodge their cell phones at the cell phone counter. You can take the tickets. You can't enter without taking tickets. You can't violate the row for the darshan. You can't violate the road, the ఒక వరుస. You can't violate the రోని మీరు దాన్ని ధిక్కరించకూడదు. ఇలా మనం పర్మిషన్స్ ఇస్తుంటాం, పర్మిషన్స్ ఇవ్వం. యూ కాంట్ టాక్ లైక్ దట్ మ్యాన్. మీరు అలా మాట్లాడకూడదు అంటాను చూసారా. యూ కాంట్ టాక్ లైక్ దట్. యూ కాంట్ టాక్ తెలుగు ఇన్ ద ఆఫీస్ ప్రిమిసెస్. ఆఫీస్లో తెలుగు మాట్లాడకూడదు అంతే మీరు. కొన్ని ఆఫీసెస్ ఇప్పుడు అన్ని కంపల్సరీ చేసినాయి. తెలుగు మాట్లాడితే ఉద్యోగాలు పోతున్నాయి అందరికీ. మీరు నమ్మరా? నేను నంబర్లు ఇస్తాను, కాల్ చేసి కనుక్కోండి. తెలుగు మాట్లాడే వాళ్ళ దగ్గరికి ఎవరు తెలుగు ఆఫీసెస్లో తెలుగు మాట్లాడితే తీసేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యూ కాంట్ స్పీక్ తెలుగు ఇన్ ద ఆఫీస్ ప్రిమిసెస్. యూ షుడ్ టాక్. ఆబ్లిగేషన్స్. యూ షుడ్ టాక్, లేదా యూ హ్యావ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. Right? You can't talk Telugu. You can talk English. You can't use this table. This is manager's table. Please sit outside. You can't use this table. Permissions మనం ఇవ్వం, అప్పుడు కాంట్ వాడతాం. కాబట్టి పర్మిషన్స్ కి తీసుకోవడానికి, పర్మిషన్స్ తీసుకో నెగిటివ్గా పాజిటివ్గా. కెన్ ఐ కమ్ విత్ యూ? కాంట్ ఐ కమ్ విత్ యూ? Yes, you can come, no problem. I'm sorry, you can't come with me. I'll come and meet you later. Permissions. First enti, I can drive car. No, I can't drive car. Can you drive car? Can't you drive car? Why can't you drive car? Abilities, inabilities. రెండు ఉపయోగాలు చెప్పాను ఇంతవరకు. మరి మూడో ఉపయోగం ఏంటి సార్ అంటే, see, there are occasions in English language. మనకు వీడియో కూడా నేను దాంట్లో ఉంది, చూడండి. ఎలా మనం ఇతరుల సహాయం కోరాలి, ఆస్కింగ్ ఫర్ హెల్ప్. రిక్వెస్ట్ ఫార్మ్స్ అంటాం. బుక్ నెంబర్ 2లో మీకు ఉంటాయి. రిక్వెస్ట్ అంటే ఏంటి? ఇతరులని ఒక సహాయం చేయమని మనం అడగాలి. బికాస్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ కదండి. అన్ని మనంతరం మనమే క్రియేట్ చేసుకోగలమా? రైతు లేకపోతే నీకు బియ్యం వస్తాయా? తినగలవా? సమాజం అంటే ఏంటి? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడ్డాం. కాబట్టి ఈ ఆధారపడ్డాన్ని మనం కొన్ని సందర్భాల్లో పర్సనల్ గా హెల్ప్లు అడుగుతుంటాం కొంతమంది. కాబట్టి అలా ఏదైనా వ్యక్తిగతంగా సహాయం కోరే విధానాలు ఇంగ్లీష్ లో 9 రకాలు ఉన్నాయి. ప్లీజ్, కెన్ యూ ప్లీజ్ అని, అలాగే కుడ్ యూ ప్లీజ్, విల్ యూ ప్లీజ్, వుడ్ యూ ప్లీజ్, మైట్ యూ ప్లీజ్, వుడ్ యూ మైండ్ టు, would you mind to plus V1, is it possible for you, why don't you? Different models are there. అంటే ఎలా రిక్వెస్ట్ చేయాలి మనం ఇతరులని ఇంగ్లీష్ లో అంటే చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో కెన్ యూ ప్లీజ్ కూడా ఒకటి. దీన్ని ఎలా అడుగుతాం మనం రిక్వెస్ట్ అంటే, దయచేసి నా కోసం మీరు ఒక పని చేయగలరా అని అడగాలి ఇంగ్లీష్ లో. కెన్తో అడగండి, కెన్తో స్టార్ట్ చేయండి. దానికి ముందు ఇఫ్ యూ డోంట్ మైండ్ అని పెట్టండి. కావాల్సి వస్తే కెన్ యూ ప్లీజ్ అనొచ్చు, లేదా ఈ ప్లీజ్ తీసుకెళ్ళి చివరి పెట్టచ్చు. సపోజ్ మీరు కొంచెం నాకు మంచినీళ్ళు ఏమైనా ఇవ్వగలరా అని అడగాలి. కెన్ యూ ప్లీజ్ గెట్ మీ, గివ్ మీ అంటే కన్నా గెట్ మీ అంటే బాగుంటుంది. కెన్ యూ ప్లీజ్ గెట్ మీ సమ్ వాటర్, ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనకూడదు, అది ఖచ్చితంగా కొలిచి తీసుకొచ్చినట్టుగా ఉంటుంది. కెన్ యూ ప్లీజ్ గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే అది ఎలిమెంటరీ ఇంగ్లీష్ అని. కెన్ యూ ప్లీజ్ గెట్ మీ సమ్ వాటర్. కొంచెం పోస్ట్ గా చెప్పాలంటే కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్. ఆ ప్లీజ్ చివరిలో పెడితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్. Can you pass on that luggage, please? Can you watch my luggage for 5 minutes, please? చూడగలరా? దయచేసి నా లగేజ్ ని ఒక 5 minutes చూడగలరా? ఆ ప్లీజ్ చివరిలో పెట్టండి, ఇంకా అందంగా ఉంటుంది. కెన్ యూ ప్లీజ్, లేదా కెన్ యూ ప్లీజ్ వాచ్ మై లగేజ్ ప్లీజ్, ఆర్ కెన్ యూ ప్లీజ్ వాచ్ మై లగేజ్. In the place of please, you can use the word kindly also.
కైండ్లీ అనే మాట కూడా మనం వాడొచ్చు ప్లీజ్‌కి బదులుగా. కెన్ యూ కైండ్లీ వాచ్ మై లగేజ్? కెన్ యూ కైండ్లీ వాచ్ మై లగేజ్? ప్లీజు, కైండ్లీ 2 వాడకూడదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ అనే మాట పెట్టుకోవచ్చు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ వాచ్ మై లగేజ్ ఫర్ 5 మినిట్స్? ఐ విల్ గెట్ బ్యాక్ అండ్ గెట్ సమ్ బ్రేక్‌ఫాస్ట్ ఫర్ మీ. కెన్ యూ ప్లీజ్ వాచ్ మై సీట్? ఇక్కడ ఇండియాలో రిజర్వేషన్ ఉన్నా కూడా తొక్కేస్తారు కదా! ఆ! ఫస్ట్ క్లాస్ ఏసీలో కూడా తొక్కేస్తున్నారు అందరూ ఇప్పుడు. అందుకే రైళ్ళు ఎక్కడం మానేసాం. రైట్. సో, కెన్ యూ ప్లీజ్ కెన్ యూ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హిస్ కాంటాక్ట్ నంబర్? ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? యాక్చువల్‌గా అతని ఫోను నంబర్ మీరు దయచేసి చెప్పగలరా అని అడగవు. కెన్ ఐ హావ్ హిస్ ఫోను నంబర్? కెన్ ఐ హావ్ పర్మిషన్ రూపంలో అడుగుతాం అక్కడ. మీకు టెలిఫోనిక్ కన్వర్జేషన్ చెప్పాను మీకు ఒక రోజు. అలాగే మీకు దారిలో ఎళ్తున్నారు కొత్త ప్లేస్. ఇక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడుందో చెప్పగలరా మీరు నాకు? కెన్ యూ ప్లీజ్ షో మీ ద న్ నియరెస్ట్ ఏటీఎం సెంటర్? కెన్ యూ ప్లీజ్ షో మీ ద వే? కెన్ యూ ప్లీజ్ షో ఎస్‌హెచ్‌ఓ‌డబ్ల్యూ షో అంటే చూపించడం. కెన్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ద నియరెస్ట్ ఏటీఎం సెంటర్? కెన్ యూ ప్లీజ్ షో మీ ద వే టు ద రైల్వే స్టేషన్? రైట్. ఈస్ ఇట్ వాకబుల్ ఫ్రమ్ హియర్? ఇక్కడి నుంచి అది నడవదగిందా? ఈస్ ఇట్ వాకబుల్ ఫ్రమ్ హియర్? ఇక్కడి నుంచి అది నడవదగిందా? యూ కెన్ జస్ట్ సే లైక్ దట్. కెన్ యూ ప్లీజ్? సో, మనం ఇక్కడ కెన్ యూ అంటే మనకి ఎదురుగుండా ఎవరైతే ఉన్నారో ఇది ఎప్పుడు ఏ సందర్భంలో అడగాలి మనం ఇది అంటే, మన అవసరం అంత సీరియస్‌గా లేదండి. అంటే మన యొక్క అర్జెన్సీ గాని, అవసరం గాని ఈస్ నాట్ దట్ మచ్ సీరియస్. And the person is not also not that much close, may or some most of the cases the person whom we are asking is a stranger. ఎవరినైతే మనం అడుగుతున్నామో చాలా సందర్భాల్లో వాడు కొత్తవాడు ఉంటాడు. కొన్ని సందర్భాల్లో మనకి పరిచయం ఉన్న అంత క్లోజ్‌గా ఉండు. మనకు అంత క్లోజ్ కాదు. మన అవసరమా? అంత వాడు ఇవ్వకపోతే మనం సాయం చేయకపోతే మనకేం అవ్వదు. Suppose you went to the railway station counter and you are asking for something like information. Akada, can I have the information about the Coromandel Express? Adagachu. Can you please tell me the arrival time of East Coast Express? Can you please tell me the arrival time? Can you please tell me the counter number for the reservation to Hyderabad? Can you please tell me the reservation counter? Can you please tell me? So can you please tell me అని ఎక్కువగా మనం రైల్వే స్టేషన్స్ లో ఎయిర్పోర్ట్స్ లో. So can I have some information about? Can I have some information about the luggage checkout? So you can ask like this. సో రిక్వెస్ట్ ఫార్మ్స్ ఇక్కడ ఈ కెన్ యూ ప్లీజ్ అనే రూపంలో రిక్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ పర్సన్ మనకి పరిచయం అంత లేకుండానే ఉండాలి. అంత క్లోజ్‌గా అవ్వకుండా ఉండాలి. మన అవసరం గూడా వాడు సాయం చేయకపోతే మనకేవో అయిపోవు. కెన్ యూ ప్లీజ్ గెట్ మీ సమ్ వాటర్ అన్నావు. కెన్ యూ గెట్ మీ సమ్ వాటర్ ప్లీజ్ అన్నావు. వాడు మర్చిపోయాడు. ఏం గాదు బయటికెళ్ళి నువ్వు కొనుక్కుంటావు వాటర్ బాటిల్ నథింగ్ ఈస్ హ్యాపెండ్. రైట్? సో, అవసరం అది. ఈ సందర్భం గుర్తుపెట్టుకోండి. సో, పర్మిషన్స్‌కే కాదు రిక్వెస్ట్ కూడా. రిక్వెస్ట్‌కి, పర్మిషన్‌కి తేడా ఏంటి సార్? ఇప్పుడు ఇంత చెప్పాల్సొస్తుంది. ఎందుకంటే చాలా మందికి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకోరు, వాడరు. కానీ మా కర్మ ఏంటంటే మేము చెప్పాల్సొస్తుంది అన్నీ గూడా. చెప్పకుండా ఉండలేకపోతున్నాం. పర్మిషన్‌కి, రిక్వెస్ట్‌కి తేడా ఏంటి అంటే పర్మిషన్‌లో ఎవరినైతే మనం పర్మిషన్ అడుగుతున్నామో ఆ వ్యక్తి ఏమి చేయడు. నేను చేయొచ్చా? అడిగేవాడే చేస్తాడు. అడిగేవాడే ద స్పీకర్ హిమ్సెల్ఫ్ విల్ డూ సంథింగ్. ద ఓన్లీ యెస్ అంటే చాలు వాడు. అపోజిట్ పర్సన్. కానీ రిక్వెస్ట్‌లో స్పీకర్ ఏం చేయడు. ఎవరినైతే మనం అడుగుతున్నామో వాడిని చేయమని అడుగుతున్నాము. కెన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ అట్ ద రైల్వే స్టేషన్? కెన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ అట్ మై ఎగ్జామినేషన్ సెంటర్? ఐ యామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. ఐ యామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. చూడండి మంచి మంచి వాక్యాలు ఇవన్నీ. నాకు టైం అయిపోతుంది అంటానికి ఐ యామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్ అనాలి. చాలా మంది నాకు నాకు టైం అయిపోతుంది అనడానికి ఏమంటామో కూడా తెలియదు. ఐ యామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. ఐ యామ్ రన్నింగ్ టక 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 రాసేసుకుంటాడు బుద్ధిమంతులు ఎవడైనా ఉంటే గనక.
బుక్ పెట్టుకొని రాసుకుంటారండి. అదే మీరు ఫోన్‌లోనే రాసుకోవచ్చు మీరు. ఫోన్‌కి నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే రాసుకుంటారు. టెక్నాలజీ ఉంది గదా! రైట్? సో, ఐయామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. కెన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ అట్ ద రైల్వే స్టేషన్? ఐయామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. కెన్ యూ ప్లీజ్ డ్రాప్ మీ అట్ మై ఎగ్జామినేషన్ సెంటర్? ఐయామ్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. సో, కెన్ యూ ప్లీజ్ రిక్వెస్ట్ ఫార్మ్. వెరీ, వెరీ పాపులర్ రిక్వెస్ట్ ఫార్మ్. రైట్? ఎక్కువగా ఇలాగ రిక్వెస్ట్ చేస్తాం. దెన్ ఇప్పటికి మీకు 3 ఉపయోగాలు చెప్పాను. కెన్ ఎక్కడెక్కడ వాడతాం. ఇప్పుడు నాలుగో ఉపయోగం చెప్పబోతున్నాను. ద ఫోర్త్ యూజ్ ఏంటి కెన్ కంటే, చూడండి ఒక కెన్ గురించి ఎంతసేపు 40 మినిట్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను కెన్ గురించి. అట్టా అన్నీ 40 మినిట్స్ మాట్లాడడం కొన్ని మనం తేల్చేస్తాం తప్పదు. కెన్ యొక్క నాలుగో ఉపయోగం ఏంటంటే, అజంప్షన్స్ అండ్ పాసిబిలిటీస్. స్ట్రాంగ్ అజంప్షన్స్ అండ్ పాసిబిలిటీస్. నా సెంటెన్స్‌లో ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్‌లోనే స్ట్రాంగ్ అజంప్షన్స్, బలమైన ఊహలు, అంచనాలు చెప్పడానికి వాడతాం. చూడండి చాలా సందర్భాల్లో మనం కొన్ని విషయాలు మనం అంచనా ఏస్తుంటాం. కొన్ని ఊహిస్తుంటాం. ఎలా ఊహిస్తామంటే మంచి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఊహిస్తాం. అది స్ట్రాంగ్ అజంప్షన్ అవుతుంది. I think the prices of petrol can rise to 200 rupees per liter because of the war in the Israel and Iran. The prices of petrol can rise అన్నాడు ఇక్కడ. కెన్ రైజ్ అంటే ఏంట్రా బాబు? మాస్టర్ గారు చెప్పలేదే. ఇది ఎబిలిటీ కాదు. ఇదేమో పర్మిషన్ కాదు, రిక్వెస్ట్ కాదు. ఏంటి ఏమై ఉంటుంది ఇది? కెన్ రైజ్ అంటే పెరిగే అవకాశం బలంగా ఉంది అని అర్థం. పెరగగలదు అంటే దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ పాసిబిలిటీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోల్ టు రైజ్. గాట్ ఇట్? సో ద ప్రైసెస్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ కెన్ రైజ్ బై 2x. డబుల్ అవుతుంది. డబుల్ అవ్వగలదు. ఇట్ కెన్ రెయిన్ టుడే. ఎలా చెప్తున్నావయ్యా? టీవీలో చెప్పారు, పేపర్‌లో రాశారు కదా! బేస్ ఏదో ఉంటుంది. ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంది. ద ద ప్రైజెస్ ఆఫ్ ద ఎసెన్షియల్ కమోడిటీస్ కెన్ ఇంక్రీజ్ బై 20% నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్‌కి ఈ ఎసెన్షియల్ కమోడిటీ నిత్యావసర వస్తువుల ధరలు 20% పెరగగలవు. అంటే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ద గోల్డ్ ప్రైస్ కెన్ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ద కమింగ్ మంత్స్. రాబోయే నెలలో బంగారు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. అలాగే నెగెటివ్ కూడా చెప్తాం. ద స్టాక్ మార్కెట్ కాంట్ షో ఎనీ పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ ద కమింగ్ 2 వీక్స్. కాంట్ షో పేపర్‌లో చూస్తారు ఎక్కడో. కాంట్ షో ఉంది సార్ అక్కడ. కాంట్ షో అంటే అర్థం ఏంటి సార్ అంటే, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద అజంప్షన్. అది పాజిటివ్ రిజల్ట్స్ చూపించే అవకాశాలు లేవు అని అర్థం. The stock market can collapse because of the continuous war all over the world. ప్రపంచమంతా యుద్ధం వల్ల ద స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవ్వచ్చు. అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని. కెన్ అనే మాట ఉపయోగించి మనం ఏదైనా ఒక ఊహని, ఒక అంచనాని చెప్పామంటే మన దగ్గర ఒక సబ్స్టాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్పాలట్లా. రైట్? ఇలా కాంట్ అనే మాటల్ని ఒక పని జరిగే అవకాశం బలంగా ఉంది. ఆ పని జరిగే అవకాశం బలంగా లేదు అనే 2 రకాల భావాల్ని చెప్పొచ్చు. రైట్? ఐ థింక్ ద రిజల్ట్స్ కాంట్ బి డిక్లేర్డ్ నెక్స్ట్ వీక్. The government can't implement the election manifesto according to my experience. నా అనుభవం ప్రకారం ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. కాంట్ ఇంప్లిమెంట్ అంటే చేయలేదు, సామర్థ్యం లేదు అని అర్థం వస్తుంది. అలాగే ఇంప్లిమెంట్ చేసే అవకాశాలే లేవండి అని అర్థం వస్తుంది. సో, ఆ సందర్భాన్ని బట్టి మనం అర్థం తీసుకోవాలి. సో, ఇంగ్లీష్ లాంగ్వేజే ఒక ట్రిక్కిష్ లాంగ్వేజ్. సో, ఒక సెంటెన్స్‌కి ఒకటి కన్నా ఎక్కువ అర్థాలు ఉంటుంటాయి. So you must carefully understand, analyze whether that is really possible or not. సో కెన్ యొక్క ఈ నాలుగో ఉపయోగం చాలా ట్రికిష్‌గా ఉంటుంది. ఇట్ కెన్ రెయిన్. ఓహ్! యూ కెన్ ఫాల్ డౌన్. బీ కేర్‌ఫుల్. యూ కెన్ ఫాల్ డౌన్ అంటారు. ఇద్దరు ఎళ్ళిపోయారు ఎవరో. టక టక నాకు సౌండ్స్ వస్తున్నాయి. యూ కెన్ ఫాల్ డౌన్. యూ కెన్ ట్రిప్ డౌన్. ట్రిప్ డౌన్ అంటే ఏంటి? కాలు జారొచ్చు. మనకి మీటర్ ట్రిప్ అయిందని అంటాం. ట్రిప్ అంటే ఏంటి? టీఆర్ఐపీ ట్రిప్ అంటే ఊరికెళ్ళటం ఆ ట్రిప్పే కాదు. ట్రిప్ అంటే
జారటం, కాలు జారటం అంటే ఒకసారి సడన్ గా యూ మే ట్రిప్ డౌన్, బీ కేర్ఫుల్, మీరు పడిపోవచ్చు, కాలు జారి జాగ్రత్తగా ఉండండి. యూ మే గెట్ షాక్ కొట్టచ్చు, జాగ్రత్తగా ఉండండి. యూ మే గెట్ షాక్. దట్ ఈస్ హౌ ద వర్డ్ క్యాన్ బి యూస్డ్. సో ఇంగ్లీష్ లో ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, వేర్ ఎవర్ ద పీపుల్, ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఉన్నా, ఇఫ్ ఎనీబడి యూజెస్ ద వర్డ్ క్యాన్, ఇప్పుడు నేను చెప్పిన 4 అర్థాల్లోనే వాడతారు. దే కాంట్ యూస్ అనదర్ మీనింగ్. So can be used for to express the abilities, inabilities. Can be used questioning the abilities, inabilities. And can be used for the permissions giving, permissions taking positively, negatively, and giving the permissions positively, negatively also. And can be used for requesting the people casually, personal basis, when the person is not close or not known, and requirement is also not very high. And the fourth use of the word can is to express the strong assumptions and possibilities basing on some substantial information. This is all about the word can. Now you can now